హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా టీవీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కొన్ని రకాల ఉద్యోగాలను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మరి వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏ విధంగా మెన్షన్ చేశారు, ఎక్కడెక్కడ ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు, టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మరి అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, చివరి తేదీ ఎప్పుడు, నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు, ఇక్కడ చూపించినటువంటి ఉద్యోగాలన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. అలాగనే ఎన్ని వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారో కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఫార్మసిస్ట్ వచ్చేసి ఒక వేకెంట్ని, ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి ఒక వేకెంట్ని, టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ 2 వచ్చేసి 1 వేకెంట్ని, వైర్మ్యాన్ ఒక వేకెంట్, బార్బర్ ఒక వేకెంట్ చొప్పున ఫిల్ చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు కూడా క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగనే వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు. ఫార్మసిస్ట్కి సంబంధించి డిఫార్మసీ లేదా బీఫార్మసీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే వీరి శాలరీ వచ్చేసి 21,500 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి డిఎంఎల్టీ లేదా ఎంఎల్టీ లేదా ఇంకా అలాగే బీఎస్సీ ఎంఎల్టీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా వీటికి సంబంధించి బీజెడ్సీ బీఎస్సీ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఇతర క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టుకు సంబంధించి క్లియర్గా నోటిఫికేషన్ ఒకసారి చూడండి, మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. మరి వీరి శాలరీ కూడా 21,500 రూపాయలుగానే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ భర్తీ చేస్తున్న ప్రతి పోస్టు కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు, అది గమనించి అప్లై చేయండి. ఇంకా నెక్స్ట్ టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ 2 సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. అలాగనే ఐటీఐకి సంబంధించి టైలరింగ్ ట్రేడ్కి సంబంధించిన కోర్స్ ఉండాల్సి ఉంటుంది. లేదంటే డిస్ట్రిక్ట్ లెవెల్ టెక్నికల్ కమిటీ ద్వారా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఉన్నా కూడా సరిపోతుందని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అయితే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. వీరి శాలరీ వచ్చేసి 18,500 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలాగే వైర్మ్యాన్కి సంబంధించి ఐటీఐ ట్రేడ్లో ఎలక్ట్రీషియన్ లేదా వైర్మ్యాన్ కంప్లీట్గా కోర్స్ ఉండాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. వీరి శాలరీ కూడా 18,500 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలాగే బార్బర్ పోస్టుకు సంబంధించి 7th క్లాస్ ఉంటే సరిపోతుందని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే తెలుగు చదవటం రాయడం కూడా వచ్చి ఉండాలని చెప్పి 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. వీరికి సంబంధించి 15,000 శాలరీగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు కూడా జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 yearsలో ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. 30/9/2023 నాటికి ఈ యొక్క ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అయితే జరిగింది. అలాగనే ఒక్కొక్క పోస్టుకు సంబంధించి వారు ఏం చేయాలో వారి విధుల నిర్వహణ గురించి కూడా కంప్లీట్గా ఇక్కడ అంతా కూడా మ్యాటర్ మనకి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇదంతా కూడా చదువుకోండి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న పోస్టుకు సంబంధించిన డ్యూటీస్ ఫాలోవర్స్ అన్ని కూడా మీరు ఫాలో అయినట్లయితే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అలాగనే అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలని విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అడ్రస్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, సెంట్రల్ ప్రిజన్, నెల్లూరు. ఈ యొక్క అడ్రస్లో మన అప్లికేషన్స్ అన్ని కూడా క్యాండిడేట్ మాన్యువల్గా వెళ్ళి అప్లై చేయాలని చెప్పి కూడా క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. అలాగనే 17/1/2024 సాయంత్రం 5 గంటల లోపు మీకు అప్లికేషన్స్ అన్ని కూడా చేరాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ యొక్క పర్టికులర్ అడ్రస్ గురించి కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఎంత అడ్రస్ కూడా ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి సంబంధించిన అడ్రస్ అనమాట, క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ నెంబర్ కూడా ఫోన్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేయవచ్చు. ఇంకా ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నోటిఫికేషన్ ఒకసారి చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. ఇంకా అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్తో పాటుగా ఏమేమి అటాచ్ చేయాలో డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్నిటి మీద కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఉంచాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. ఏమేమి డాక్యుమెంట్స్ అప్లై చేసుకోవాలో అన్ని కూడా ఇక్కడ మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో క్లియర్గా చూసి ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ గురించి మనం చూసినట్లయితే మీకున్నటువంటి క్వాలిఫికేషన్ మార్క్స్ని 75% తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగనే తర్వాత ఉన్నటువంటి 25%కి ఇంటర్వ్యూ లేదా అలాగనే
స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది, లేదంటే 2 కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో చూపించిన ప్రతిభ ఆధారంగా 25% తీసుకోవడం జరుగుతుంది. మనకున్నటువంటి అకాడమిక్ మార్క్స్ 75%కి స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి సంబంధించి 25 మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అభ్యర్థుల్ని ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి 17/1/2024 నుంచి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం జరిగింది. 6/1/2024 నుంచి 17/1/2024 సాయంత్రం 5 గంటలలోపు చూపించిన అడ్రస్లో మీకు అప్లికేషన్స్ని క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవాలని తెలియజేయడం అయితే జరిగింది. సో ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జైళ్ల శాఖ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్ని పోస్టులు కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. చూపించిన విధంగా అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ కారాగారము నెల్లూరులో ఉన్నటువంటి సెంట్రల్ ప్రిజన్లో ఈ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తున్నట్లు మనకు తెలియజేయడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా చూపించిన డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ మనకి నోటిఫికేషన్ కింది భాగంలో డైరెక్ట్గా ఇవ్వలేదు. ఇంట్రెస్ట్ ఉండి అప్లికేషన్ ఫామ్ కావాలనుకున్న వారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫామ్ కూడా మీకు అటాచ్ చేయడం జరుగుతుంది, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయినా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని చదివి అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.